స్కీములు పెట్టుకుంటావా? రాత్రి పగలు కష్టపడ్డటువంటి ఒక పేదవాడి శారీరక శ్రమ 40 ఏళ్ళు వచ్చేటప్పుడు ఓపిక చచ్చిపోతుంది, మూటలు మోసి భవన నిర్మాణ కార్మికుడికి ఒళ్ళు నలిగిపోతుంది. ఆ తర్వాత వాడిని చూడాల్సిన బాధ్యత నీకు కాకపోతే ఇంకెవరికి ఉంది? సమాజానికి కాకపోతే. అది లేకపోతే నువ్వు మానవుడు ఎట్లా అవుతావు, మనిషి ఎట్లా అవుతావు? అప్పుడు నీకోసం ఎందుకు చేయాలి? ఇదేమన్నా ఆటవిక రాజ్యమా? నువ్వు మానవత్వం అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. పేదోడికి తిండి పెట్టడం అనేటువంటిది వాళ్ళ హక్కుని నువ్వు తీరుస్తున్నావు తప్పించి నువ్వేదో బాధ్యతగా ఇస్తున్నట్టు ఇస్తే, ఇవ్వకుండా వాగావంటే కనుక అది నీలో మానవత్వం చచ్చిపోయినట్టు. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సింది 2 ఏళ్ల నుంచి పెన్షన్ కొత్త ఇవ్వకపోగా ఇచ్చేస్తున్నట్టు ముందు పుంకాను స్టోరీలు రాసి 12వ తారీఖు ఎవడు ఎందుకు రాయలేదు మరి? అలాగే సచివాలయాల దగ్గరికి పరుగులు పెట్టారు. నాకు గుర్తొచ్చింది, రేషన్ కార్డు కోసం అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పాను. ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి తిరిగినటువంటి నేను. అలాంటిది వాళ్ళ రేషన్ కార్డు దిక్కు లేదు. అది కూడా ఏంటి, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డుని చంద్రబాబు తీసేస్తే రాజశేఖర్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు అందరికి అప్పుడే పింక్ కార్డులు వైట్ కార్డులు ఇచ్చింది. నేను అది కూడా చాలా సార్లు చెప్పాను, వైట్ కార్డు నేను తీసుకోలేదు ఆ రోజుల్లో, మంచితనానికి పోయి. ఇప్పుడు చూస్తే కనుక ఇన్ని రకాల పథకాలు వస్తాయంటే తీసుకుని ఉండేవాళ్ళం. అట్లాంటి స్టేజీలు నడుస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఒక సమస్య ఎదురవుతుంది. ముందు అనుకున్నది ఏంటంటే వైట్ రేషన్ కార్డుల సంఖ్య తగ్గించి పడేద్దాము, ఆ తర్వాత ఏది ముందు నిజమైనటువంటి పేదలకు ఇద్దాం అనుకున్నారు. గుడ్, నిజమైన పేదలైతే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం 35 లక్షల మంది ఉన్నారు ఆంధ్రాలో. నిజమైన పేదలు బిలో 40,000 పర్ యానం సంపాదించేవాళ్ళు, వాళ్ళకే ఇవ్వాలి లెక్క ప్రకారం.